గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ సంబంధించిన 16 నవంబర్ రాశారో, సో వాటికి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనము ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన మ్యాథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ, జీకే కానీ ప్రతిదీ డిస్కస్ చేసాము. ఒకసారి వెళ్ళి చూసుకోండి. సో దీంట్లో మనం చూసినట్లయితే చాలామంది పిల్లలు నార్త్ ఇండియన్స్కి ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి హిందీ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళు చాలా మంచి స్కోరింగ్ చేస్తున్నారు. బీయింగ్ ఏ సౌత్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, మనం తెలుగు వాళ్ళం కానీ, తమిళియన్స్ కానీ, కేరళైట్స్ కానీ, సో వీళ్ళందరికీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్లో అంత మంచి గ్రిప్ ఉందో లేదో తెలియదు కానీ, బట్ మన తెలుగు వాళ్ళకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇంతవరకు ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారో ఒక్కరు కూడా నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది చాలా తక్కువ మంది షేర్ చేశారనమాట. అది మనం చూసినట్లయితే ప్రస్తుతానికి కొన్ని క్వశ్చన్స్ మాత్రమే నేను చేశాను. కొన్ని ఎగ్జాంపుల్స్ దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పాను అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ డిస్కస్ చేశాను. ఒకసారి వెళ్ళి చూసుకోండి, చాలా హెల్ప్ అవుతాయి. కావాలంటే ఐ బటన్ దగ్గర మీరు చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ ప్లేలిస్ట్ అనేది కనపడుతుంది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్లు కూడా ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నా ఇంగ్లీష్ నేను చెప్పిన ఆ వీడియోస్ చూసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో లెటస్ సీ ఏమేమి ఉన్నాయి వితౌట్ వేస్టింగ్ టైం. ఫ్రజైల్ అనేది అడిగాడు అనమాట. అంటే ఇప్పుడు మనకు తెలుసు ఏదైనా గ్లాస్ వస్తువు ఇట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్ అనమాట. అదేవిధంగా లూసిడ్ అంటే చాలా క్లియర్గా బాగా చెప్పాడరా, లూసిడ్గా చెప్పాడరా అంటే బాగా క్లియర్గా చెప్పాడరా అంటున్నాం. ఇప్పుడు నేను ఏదైతే వీడియో చేస్తున్నానో మీకు క్లియర్గా ఉంది కదా. అదేవిధంగా సొరారిసైడ్ అంటే ఎవరైతే సిస్టర్ని చంపడం జరుగుతుందో అతన్ని ఈ విధంగా సొరారిసైడ్ అని చెప్పుకోవచ్చు. ఆ పనిని నో సూనర్ ఫాలోడ్ బై దాన్ అని చెప్పి ఇప్పుడు మనం రూల్స్ అడిగాడు అనమాట. ఇంగ్లీష్లో రూల్స్ చాలా ఇంపార్టెంట్. నో సూనర్ అనేది దేంతో అంటే దట్ హ్యాస్ టు బీ ఫాలోడ్ బై ద దాన్ అనమాట. అదేవిధంగా స్కేర్స్లీ, హార్డ్లీ ఫాలోడ్ బై వెన్. వీటికి సంబంధించిన రూల్స్ కొన్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. ఇక్కడ మనము ఫాస్ట్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవైతే అడిగాడో వాటి బేస్ చేసుకొని నేను చేశాను. అవి మనం చూసుకున్నాము, చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే యాంటోనిమ్స్ చూసినట్లయితే వాలటైల్ యాంటోనిమ్ అడిగాడు. వాలటైల్ అంటే ఏంటి? టెంపరీ అనమాట. ఆపోజిట్ స్టేబుల్ అనమాట. పాంపస్ ఇవన్నీ యాంటోనిమ్స్ చూసుకోండి. పాంపస్ అంటే షో ఆఫ్. హంబుల్ అంటే బాగా వినయంగా ఉండేవాడు అనమాట. ప్లాసిడ్ అంటే ఎక్దమ్ శాంతం అనమాట. అంటే స్టార్మీ అంటే ఎక్దమ్ మనకు తెలుసు స్టామ్ వస్తే ఎలా ఉంటుంది, మొత్తం అంతా హల్లాబల్లు అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఎసెంట్రిక్ అంటే స్ట్రేంజ్ ఫీలింగ్ అనమాట, నార్మల్గా ఉండడము ఆపోజిట్. ఇంజీనియస్ అంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఇంజీనియస్ మీనింగ్ ఏంట్రా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ సమ్ కేసెస్ ఇది ఇంజీనియస్ అనే వర్డ్ మనం చూసినట్లయితే ఇన్నోవేటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇన్నోవేటివ్కి ఆపోజిట్ మనం చూసినట్లయితే క్లియర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చాలా ఇంపార్టెంట్. సో టు కీప్ ఇన్ అబియాన్స్ అంటే ఇక్కడ ఇన్ స్టేట్ ఆఫ్ సస్పెన్షన్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే మనం ఏదన్నా ఎవరికి తెలియకోకుండా దూరంగా పెట్టడం అనమాట. టు బీ ఇన్ ఎ ఫిక్స్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో వేసేయడం మనుషుల్ని. టు బ్రేక్ ద ఐస్ అంటే ఏంట్రా అంటే ఒకసారి మనము ఏదన్నా ఎవరైనా లెక్చర్ చెప్పిన తర్వాత స్టాప్ చేసి ఇంకా మీరు తినండ్రా అని చెప్తారనమాట. అంటే బీ కంఫర్టబుల్, దాని తర్వాత మీ ఇష్టానుసారం మాట్లాడుకోవచ్చు ఎవరితో అంటే వాళ్ళతోటి. టు బ్రేక్ ద ఐస్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇది అడుగుతాడు. ఇలాంటివి చాలా అంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. యాజ్ డ్రాఫ్ట్ యాజ్ ఎ బ్రష్ అంటే ఇట్స్ బ్రష్ ఎలా ఉంటుంది, బాగా సాఫ్ట్గా ఉంటుంది అంటే వాడు కూడా సిల్లీగా ఉంటాడు అనమాట. ఇన్ ఏ నట్ షెల్ అంటే ఇప్పుడు నేను ఏదైతే వీడియో చేస్తున్నానో ఇది మిమ్మల్ని అందరినీ బ్రీఫ్లీ కన్సైజ్లీ నట్ షెల్లో చెప్పడం అనమాట. గేట్ క్రాషర్ అంటే అన్ఇన్వైటెడ్ గెస్ట్, వాడు పిలవకనే వచ్చేస్తాడు, పిలవన పెరగడానికి వెళ్ళిపోతాడు అనమాట. వైట్ ఎలిఫెంట్ అంటే చాలా హెడేక్ అనమాట మెయింటైన్ చేయడము. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్. ఎందుకంటే అది ఎంత వైట్, ఇప్పుడు మన ఇంట్లో వాడు తిని పండుకుంటా ఉంటాడు అనమాట. వాళ్ళందరూ వైట్ ఎలిఫెంట్స్ అని చెప్పుకోవచ్చు. డార్క్ హార్స్ అంటే వాడు బ్లాక్ స్పాట్ అనమాట, వాడు వేస్ట్ రా అని బ్లాక్ షీప్ అంటే మన ఇళ్ళల్లో ఏ విధంగా అయితే బ్లాక్ షీప్ ఒకడు ఉంటాడనమాట, అసలు చెడ్డపేట తెస్తూ ఉంటాడనమాట. స్కేప్ గోట్ అంటే ఈ విధంగా బలీక బక్రా అంటారు మామూలుగా హిందీలో. అంటే ఎవడైతే ఎవరో ఒకరిని ముందర పెట్టేస్తారో వాడిని తిట్టులు తెరిపిస్తారు, వాడిని నిలబెట్టేస్తారనమాట. ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే మనము ఇంటెన్షనల్లీ చేయడం అనమాట. హార్డ్ నట్ టు క్రాక్ అంటే ఇప్పుడు చాలా డిఫికల్ట్ అనమాట దాన్ని ఏదన్నా అంటే సాల్వ్ చేయాలన్నా కూడా. బెక్ అండ్ కాల్ అంటే నేను రెడీగా ఉన్నాను సార్ అని చెప్పేకనమాట. అంటే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే. గివ్ ద గ్రీన్ లైట్ అంటే ఈ విధంగా
అసెంట్ అంటే అప్రూవల్ ఇవ్వడము. సో ఈ క్వశ్చన్స్ మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా వీడియోలు చూడాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ మాక్ సిరీస్ 20 ఉన్నాయన్నమాట. ఆ 20 మాక్ సిరీస్ చూసుకోండి. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే అకేషనల్లీ అని చెప్పుకోవచ్చు. రన్నింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే రన్నింగ్ హెవీలీ. పెయింట్ ద టౌన్ అంటే ఇప్పుడు మనకు తెలుసు ఎక్దమ్ సెలబ్రేషన్ అనమాట. అంతే ఎర్రగా లా టొమాటోనో ఫెస్టివల్ జరుగుతుంది కదా, అక్కడ అంతా రెడ్గా అయిపోతుంది. ప్లస్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అనమాట. సీ త్రూ రోజ్ కలర్డ్ గ్లాసెస్ అంటే బీయింగ్ ఆప్టిమిస్టిక్ అనమాట. అంటే రోజ్ కలర్ గ్లాస్ వేసుకున్నా అంటే వాడు మంచోడరా, మంచిగా ఆలోచిస్తాడు, బ్రైట్ సైడ్ చూస్తాడు అని చెప్పి. వైట్ కాలర్డ్ వర్కర్స్ అంటే మనకు తెలుసు బ్యాంకులలో పనిచేస్తారు వాళ్ళందరూ. అట్ ద 11th hour ఏంట్రా అంటే లాస్ట్ మూమెంట్లో, ఇప్పుడు నేను కదా లాస్ట్ మూమెంట్లో మీకోసము ఒక బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆన్ ద మార్క్ అంటే కరెక్ట్గా అని, ఇన్ ఎ ఫ్లాష్ అంటే వెరీ క్విక్లీ అని చెప్పుకోవచ్చు. ఆన్ Cloud9 అంటే ఇంకా నాకేం భయం లేదు అని ఆన్ ద టాప్ అనుకుంటే ఒక జాబ్ వచ్చింది సిజిఎస్ డిపార్ట్మెంట్లో, ఐఎమ్ ఆన్ ద టాప్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. 7th heaven అంటే రియల్లీ వెరీ హ్యాపీ అని చెప్పి చెప్పుకోవచ్చు. పార్టీ ప్రాపర్ అంటే నెగిటివ్ యాటిట్యూడ్గా ఉండే పార్టీ పూపర్ అంటారు. నెగిటివ్ యాటిట్యూడ్ వాడు ఎప్పుడు చూసినా అంతేలేరా వాడు పార్టీ చెడగొడుతూ ఉంటాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్యాలిగ్రాఫర్ అంటే రాసేవాడు. అదే కార్టోగ్రాఫర్ అంటే చార్ట్స్ రెడీ చేసేవాడు అనమాట. అదేవిధంగా ఏ ఉమెన్కి అయితే బ్రౌన్ హెయిర్ ఉంటుందో తనని బ్రునెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద యాక్షన్ ఆఫ్ లుకింగ్ విత్ ఇన్ ఆర్ ఇన్ టు వన్స్ మైండ్ ఏమంటారంటే ఇంట్రాస్పెక్ట్ చేయడం అనమాట. ఏదైనా మనము ఈ విధంగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడము. ఇక్కడ వన్ హూ ఈజ్ డాబ్లర్ ఇన్ ఆర్ట్స్, సైన్స్ అండ్ లిటరేచర్ ఎవరైతే ఉన్నారో డైలెక్టాంటీ అంటారనమాట. ఇప్పుడు నాకు ఈ టైపింగ్ వస్తుంది, లిటరేచరు, సైన్స్ అన్నీ ఆల్రౌండ్ నాలెడ్జ్ ఉంది, ఐఎమ్ డైలెక్టాంటీ. ఈవెన్ వెటరన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను నేవీ వెటరన్ అంటే నేవీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. నెక్స్ట్ మనము స్టిల్ ఎగ్జిస్ట్ అండ్ నోన్ అంటే ఇది ఇంకా ఉంది, ఎక్స్టాంట్, ఇట్ ఈస్ ఇన్ యూజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హయ్యెస్ట్ పాయింట్ అంటే జెనిత్, కింద అంటే నాదిర్ అంటారనమాట. రిలీజ్ ఆఫ్ ఎ పర్సన్ ప్రిజనర్ ఫ్రమ్ జైల్ ఆన్ సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే ప్యారోల్ అంటే లీవ్ ఇవ్వడం అనమాట. అదేవిధంగా మనము ఆడవాళ్ళకి ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళకి లీవ్ ఇస్తారనమాట, ప్యారోల్ అంటారనమాట. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, ఏమని అడిగాడంటే ఆడిటరు మరియు ఎగ్జామినరు వాటికి ఇన్స్పెక్టర్ అని చెప్పి ఒక కన్ఫ్యూజింగ్ వర్డ్ అడిగాడు. నేను ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు చెప్పారనమాట, సార్ ఒక కంపెనీని ఇన్స్పెక్ట్ చేసేవాడిని ఏమంటారు అని అడిగాడు అనమాట. అంటే అక్కడ క్వశ్చన్ అనేది హీఈస్ నాట్ ఇన్ కాన్ఫిడెంట్. ఆడిటర్ ఎవరు అంటే వాళ్ళ అకౌంటింగ్స్ అన్ని చూస్తాడనమాట. ఇన్స్పెక్టర్ అంటే వెళ్ళి కంపెనీని ఇన్స్పెక్ట్ చేస్తాడనమాట, అతన్ని ఇన్స్పెక్టర్ అంటారు. ఇప్పుడు బాయిలర్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇలాంటి వాళ్ళు అనమాట. సో లెట్ us see నెక్స్ట్. టు స్ట్రగుల్ హెల్ప్లెస్లీ అంటే ఫ్లౌండర్ అనమాట. ఇప్పుడు నేను ఉన్నాను మీకోసం, మీకు మ్యాక్సిమం హెల్ప్లెస్లీ మేము హెల్ప్ చేస్తున్నాం అనమాట, ఫ్లౌండర్ అని చెప్పుకోవచ్చు. ఏ పర్సన్ హూ ఈజ్ టాకటివ్ అంటే గ్యారులస్, నేను నీట్గా మాట్లాడుతున్నాను బాగా అంటే టాకటివ్గా గ్యారులస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయిలీ టంగ్ అంటే ఫ్లాట్ చేయడం మిమ్మల్ని. అదేవిధంగా ఖచ్చితంగా మీరు లైక్ చేయండి వీడియోని. పిల్లలు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది షేర్ చేసుకోండి. ఎందుకంటే మీ సక్సెస్తో పాటు వాళ్ళ సక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వన్ హూ కట్స్ ప్రీషియస్ స్టోన్స్ అంటే ల్యాపిడిస్ట్ అంటారు. ఇప్పుడు డైమండ్స్ని వీటన్నిటిని కట్ చేసేవాడిని. నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ యొక్క స్టడీ అంటారు. ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు ఆర్నిథాలజీ అంటే బర్డ్స్కి సంబంధించింది, అదేవిధంగా ఫిజియాలజీ అంటే ఫిష్కి సంబంధించి ఇవి చదువుకోండి. థిక్ స్కిన్ అనిమల్స్ ఏవైతే ఉంటాయో ప్యాకీడర్మ్ అంటారు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎలిఫెంట్ ప్యాకీడర్మ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎవరైతే డిస్సాటిస్ఫైడ్ ఉంటాడో అతన్ని మ్యాల్ కంటెంట్ అంటాడు అనమాట. ఏ ఫనరల్ బెల్ అంటే నెల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత అక్కడ బెల్ కొడతారు కదా అక్కడ చర్చ్లో, దాన్ని ఫనరల్ బెల్ అంటారు. చనిపోయినప్పుడు నెల్ అంటారు. కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ 2 ways అంటే దాన్ని యాంబిగ్యూస్ అనమాట, మనకు అర్థం కాకుండా ఉంటుంది, ఇదా కన్ఫ్యూజన్లో ఉంటాం అనమాట. అదేవిధంగా ఇక్కడ సినానిమ్స్ చూసుకోండి. ఫాస్టరింగ్ అంటే డెవలప్మెంట్ లేదా ప్రమోషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము దాని సినానిమ్ మనం చూసినట్లయితే నర్చరింగ్ అంటే డెవలప్మెంట్ అనమాట. సేఫ్ గార్డింగ్ అంటే ప్రొటెక్ట్ చేయడము. నెగ్లెక్టింగ్ అంటే వదిలేయడం అనమాట. ఇగ్నోరింగ్ అంటే డిస్రిగార్డ్ చేయడం అనమాట. డెఫర్ అంటే సబ్మిట్ చేయడము, యాక్సెప్ట్ చేయడము. అదేవిధంగా యాక్సెప్ట్ అని చెప్పి ఇక్కడ సినానిమ్. ఇండిఫరెంట్ అంటే అన్సింపాథెటిక్, అన్కేరింగ్, కేరింగే లేకోకుండా పోవడం. డిఫై అంటే డిసొబే, కన్ఫరెంట్, రెసిస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. డిసొబే చేయడము, నేను చేయను రానిది. డిఫర్ అంటే ఫ్లక్చువేట్ అనమాట. ఎప్పుడు చూసినా వాడు ఇక్కడ ఇట్లా డైవర్జ్ మైండెడ్ వాడు అని చెప్పి చెప్తారనమాట. సీజ్ అంటే స్టాప్ చేయడము, ఫినిష్ చేయడము, ఎండ్ చేయడం అనమాట. అదేవిధంగా క్రియేట్ అంటే క్రియేట్ చేయడము. డల్ అంటే ఓవర్కాస్ట్, బెగిన్ అంటే యాక్టివేట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇన్కంప్రహెన్సిబుల్ అంటే అన్ఇంటెలిజిబుల్ అంటారు. పర్ప్లెక్సింగ్,
ఇన్ఎక్స్ప్లికబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాన్ని ఆపోజిట్ టు నాట్ అండర్స్టాండబుల్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్వైట్ సినానిమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనము వెరాసిటీ అంటే జినైన్నెస్ అనమాట, రిలయబిలిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదే మనము సినానిమ్ కరెక్ట్నెస్ వస్తుంది. కాంట్రాడిక్టరీ అంటే అపోజింగ్ అనమాట, క్లాషింగ్, కాన్ఫిడెన్షియాలిటీ. సో ఇవన్నీ మీరు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఉన్నాయి, మీరు ప్లేలిస్ట్లో ఒకసారి ఇదే విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్స్ అనేది చాలా బాగా ఉంటాయి, వెళ్ళి చూసుకోండి. ప్రిడక్మెంట్ అంటే డిఫికల్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు. రెమినిజాన్స్ అంటే నాస్టాలజియా లేదా రికలెక్షను, వాటి యొక్క మెమరీస్ సంబంధించి. పర్సివరెన్స్ అంటే డిటర్మైండ్ అనమాట. ఇప్పుడు నేను మీకోసం డిటర్మినేషన్ తీసుకొని ఇన్ని వీడియోస్ తయారు చేస్తున్నాను అనమాట. ప్రిజర్వ్ అంటే రిజర్వ్, రిటైన్ చేయడము. క్రెడెన్స్ అంటే అథారిటీ ఏది, క్రెడిబిలిటీ ఏంటి అనేది. లూసిడ్ అంటే ఆర్టికులేట్, వెరీ క్లియర్ అనమాట. ఇది అడిగాడు, చాలా ఇంపార్టెంట్. స్ట్రగుల్ అంటే ఫైట్ చేయడం అన్నమాట. రిసెప్షన్ అంటే వెల్కమ్ అని చెప్పి ఎవరినన్నా వెల్కమ్ చేయడం. బ్యాన్ అంటే ప్రొహిబిట్ చేయడము. జనిత్ అంటే నేను చెప్పాను పీక్, నాదిర్ అంటే కింద, దాన్ని మనం పినాకిల్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. బిగినింగ్ అంటే స్టార్టింగ్. రీమోర్స్ అంటే రిగ్రెట్, సారో. సో ఆ విధంగా పినాకిల్ అని దీని సినానిమ్స్. టాసిట్ అంటే అన్స్పోకెన్, ఇక్కడ ఇంప్లాయిడ్ అంటే ఇంప్లిసిట్ అనమాట. హాస్టైల్ అంటే అగ్రెసివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, అంటే చాలా కోపస్తున్నారు. ఓవర్ట్ అంటే ఆబ్వియస్, ఎవిడెంట్. జనరల్ అంటే ఓవరాల్. ఇక్కడ మనం చూసినట్లయితే సినానిమ్ లూమినస్ అంటే గ్లోయింగ్ అనమాట, దాని ఆపోజిట్ డిమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. క్లియర్ అంటే లూసిడ్. బ్రిటల్ అంటే ఫ్రైజైల్. క్లెవర్ అంటే ఇంటెలిజెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మెలాడ్రస్ అంటే స్టింకింగ్, ఫౌల్ స్మెల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫ్రాగ్రెంట్ ఆపోజిట్ అనమాట. డెలీషియస్ అంటే వండర్ఫుల్, డిలైట్ఫుల్. కిండల్ అంటే లైట్, ఇగ్నైట్, టార్చ్, ఇవన్నిటిని అంటారు. ఆపోజిట్ ఆర్పేయడం అనమాట, ఎక్స్టింగ్విష్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇంప్యూక్యునెస్ అంటే పూరు, పెన్నీలెస్, అసలు లేదు డబ్బులు మన దగ్గర. వెల్దీ అంటే బాగుండోడు, ప్రాస్పరస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాషస్ అంటే కేర్ఫుల్గా ఉండడం. హంగ్రీ అంటే ఆకలి. టాడీ అంటే డీలేడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎనిగ్మాటిక్ అంటే మిస్టీరియస్, పర్ప్లెక్సింగ్ అంటే కన్ఫ్యూజనింగ్ అనమాట. ఆబ్వియస్ అనేది ఆపోజిట్ అనమాట, క్లియర్. ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట, నో ప్రాబ్లం. ఫర్దర్ ట్రుక్యులెంట్ అంటే హాస్టైల్, అన్ఫ్రెండ్లీ. ఫాల్టరింగ్ అంటే వేవరింగ్. జెంటిల్, మైల్డ్ అని చెప్పుకోవచ్చు. ఫెసైల్ అంటే నారో అండ్ ట్రైవియల్. అండ్ టర్క్యులెంట్ ఆపోజిట్ సబ్మిసివ్ అని చెప్పి, ఒబీడియంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, మంచి మర్యాదస్తుడు. మినిస్క్యూల్ అంటే మినియేచర్, లిటిల్ అనమాట. ఎనార్మస్ అంటే హ్యూజ్, జైగాంటిక్ అంటారు. మైక్రోస్కోపిక్ అంటే లిటిల్ అనమాట. ఫర్మిడబుల్ అంటే వెరీ డిఫికల్ట్, హార్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్పాంటేనియస్ అంటే ఇంపల్సివ్గా మనం గుర్తుంచుకోండి. బాయింట్ అంటే ఫ్లోటింగ్, లైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రొఫౌండ్ ఆపోజిట్ అనమాట, డీప్, థాట్ఫుల్, రిఫ్లెక్టివ్. ఫర్దర్ ఇక్కడ లైట్ అనేది మనకు తెలుసు, బ్రైట్. నాటికల్ కూడా మెరైన్ సంబంధించింది వర్డ్. మొరోజ్ అంటే గ్లూమీ. పెసిమిస్టిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు, అంటే పెసిమిస్టిక్ అంటే డార్క్ సైడ్ చూసేవాడు. ఆప్టమిస్టిక్ అంటే బ్రైట్ సైడ్ చూసేవాడు. ఆమ్నిసైంట్ అంటే అన్నీ తెలిసినవాడు. ఆమ్ని ప్రజెంట్ అంటే అన్ని ఎక్కడ చూసినా వాడు ప్రజెంట్ ఉంటాడు, దేవుడు అనమాట. మెలాంకలీ అంటే సాడ్, డిప్రెస్డ్ అనమాట. ఆపోజిట్ ఎగ్జూబరెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎంతూజియాస్టిక్, ఎగ్జైటెడ్. కంపోజ్డ్ అంటే కాము, కలెక్టెడ్, సెరీన్. రికరెన్స్ అంటే రీఅపీరెన్స్, రిటర్న్, అబిరేషన్. ఇవన్నీ చూసుకోండి, చాలా బాగుంటాయి. గాడీ అంటే ఫ్లాషీ, లౌడ్, షోయి. సార్ మేము ఇప్పుడు కూడా లేట్ అయినామంటే ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మొత్తం వీడియోలన్నీ ఇట్లనే తెలుగులో, మన తెలుగు వాళ్ళ కోసం అదే పనిగా ఒక 18 వీడియోస్ చేశాను. ఆ 18 వీడియోస్ తెలుగులో చూసినారంటే మీకు సెలక్షన్ గ్యారంటీ అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్లో స్కోరింగ్ చేసేవాడే ముందరికి వెళ్ళగలుగుతాడు. గాడీ అంటే షోయి అండ్ ఫ్లాషీ అని చెప్పుకోవచ్చు. డ్రాబ్ అంటే ఇంట్రెస్టే ఉంటుంది అనమాట. ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్. సో ఆ విధంగా మీరు అగస్ట్ అంటే గ్రాండ్, మ్యాజెస్టిక్. గ్యారిష్ అంటే బ్రైట్, లౌడ్, బ్రాసీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా జంబ్లింగ్ సెంటెన్సెస్ చూసుకోండి. ఈ పీక్యూఆర్ఎస్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు మిమ్మల్ని. ఇలాంటి పీక్యూఆర్ఎస్ ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ మీరు ఇంత పెద్దగా అడుగుతారంటే ఒకటో రెండో డిఫికల్టీ క్వశ్చన్స్ అడగచ్చు. మీరు ఈ జంబ్లింగ్ సెంటెన్సెస్ చాలా ఇంపార్టెంట్, వీటిని పాజ్ చేసుకొని చూసుకోండి. దే ఆర్ ద ఓన్లీ టీమ్ టు ప్లే to play in the states of New York. Both other New York teams, the Jets and Giants, ప్లే ఇన్ న్యూ జెర్సీ. సో ఇది మీకు ఒక సీక్వెన్స్ అనమాట. ఏ విధంగా ఫ్రేమ్ చేయాలనేది మీరు చదువుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇట్లాంటి జంబ్లింగ్ సెంటెన్సెస్ మీకు అడిగే ఛాన్సెస్ ఆర్ మోర్. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇవన్నీ నేను చదవడము, మీరే చదువుకోండి, పాజ్ చేసుకుని, ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ ఫర్దర్ మనం చూసినట్లయితే జంబ్లింగ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎవరికైతే రాదో చాలా ఇబ్బందులు పడతారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్పెల్లింగ్స్ కూడా అడగచ్చు. అస్థెటిక్, బార్బేరియన్, ఇన్ఫ్లుయెన్జా, జ్యూరిస్డిక్షను, సావర్నిటీ,
సో ఈ విధంగా స్పెల్లింగ్స్ ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తారు అనేది మనం చూడవచ్చు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, అనిమల్ దట్ ఫీడ్స్ ఆన్ ప్లాంట్స్ హెర్బివోరస్ అంటారు, ఆమ్నివోరస్ అంటే రెండు తింటారు అనమాట, వెజ్ నాన్ వెజ్. ఇన్సెక్టివోరస్ అంటే ఇన్సెక్ట్స్ అని తింటారు, కార్నివోరస్ అంటే నాన్ వెజిటేరియన్ అనిమల్స్. ఇలాంటి ఖచ్చితంగా మీరు టాపిక్ వైజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నేర్చుకోండి. ఒకరు ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎగ్జామిన్ చేయడం ఇంట్రాస్పెక్షన్ లేదా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. మెడిటేషన్ అంటే జస్ట్ థాట్ థింక్ అనమాట. రెట్రాస్పెక్ట్ అంటే అబ్జర్వేషన్ అనమాట. ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే రిప్రొడక్షన్ ఆర్ థింకింగ్ అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ బై రిచ్ అంటే చాలా ఇక్కడ ప్లూటోర్కి అని చెప్పించుకున్నారు, వెల్దీ పర్సన్స్ రిచ్ పర్సన్స్ యొక్క గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. ఓలిగార్కి అంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు అనమాట, హ్యావింగ్ ద కంట్రీ ఆర్గనైజేషన్. అరిస్టోక్రసీ అంటే సోషల్ క్లాస్ హూ ఆఫెన్ హ్యావ్ స్పెషల్ టైటిల్స్ అనమాట. ఇప్పుడు మనం చూసినాము కింగ్ క్వీన్స్ వాళ్ళందరూ అరిస్టోక్రాట్స్ అనమాట. ప్యాంటిసోక్రసీ అంటే ఫార్మ్ ఆఫ్ యూథోపియన్ సోషల్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. ఇలాగే మీకు మ్యాక్సిమం వీడియోస్ అనేది దాంట్లో ఉంటాయి, వెళ్ళి చూసుకోండి. మొత్తం ఇవన్నీ దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి నేను చేయడం జరిగింది. ఏ పర్సన్ హూ లవ్స్ ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరిని లవ్ చేసేవాడిని అల్ట్రూయిస్ట్ అంటారు. కాస్మోపాలిటన్ అంటే అతను అంత సిటిజన్షిప్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటుంది అనమాట. ఫ్రాట్రిసైడ్ అంటే ఫ్రాట్రిసైడ్ అంటే బ్రదర్ని లేదా సిస్టర్ని, ఇక్కడ కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్ అంటే ఇక్కడ ఫ్రాట్రిసైడ్ అనేది. ప్యాట్రిసైడ్ అంటే ఫాదరు, ఫ్యాట్రిసైడ్ అంటే బ్రదర్ ఆర్ సిస్టరు. సొరోరిసైడ్ అంటే ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. అదీస్ట్ అంటే హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ అనమాట. అరిస్టోక్రాట్ అంటే ఇక నోబుల్, ఎవరైతే విధంగా నోబుల్ క్లాస్ మన అరిస్టోక్రాట్ అంటే క్వీన్ అని చెప్పుకోవచ్చు. ఏ స్ట్రాంగ్ డిజైర్ టు టేక్ లిక్కర్ అంటే వాడికి డిప్సోమానియా ఉంటుంది. క్లిప్టోమానియా అంటే చిన్న చిన్న వస్తువులని దొంగతనం, మెంటల్ ఇల్నెస్ ఉంటుంది వాడికి, చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేయాలనుకుంటాడు, వాడు ఒక క్లిప్టోమానియా నేచర్ అని చెప్పుకోవచ్చు. మెగాలోమానియా అంటే ఒక మెంటల్ డిజార్డర్ వాడికి. సో ఒక నమ్మకం బిలివింద వన్ ఓన్ పవర్ ఆర్ ఇంపార్టెన్స్లో. మోనోమానియా అనేది ఎగ్జాగరేటర్ ఆర్ అబ్సెసివ్ ఇంతూజియాజం ఫర్ ఆర్ ప్రీ ఆక్యుపేషన్ విత్ వన్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే విగరస్ క్యాంపెయిన్ ఫర్ పొలిటికల్ సోషల్ అండ్ రిలీజియస్ చేంజ్ ఏందిరా అంటే క్రుసేడ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. బాకీ కొలాబరేట్ అంటే కోఆపరేట్ చేయడము. ఇక్కడ మనము క్రుసేడ్గా ఏ ఫైట్ ఫర్ సంథింగ్ దాట్ యూ బిలీవ్ టు బీ గుడ్ ఆర్ అగైనెస్ట్ సంథింగ్ దాట్ యూ బిలీవ్ టు బీ బ్యాడ్, దాన్ని ఈ విధంగా క్రుసేడ్ అంటారనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ఆఫ్ టిష్యూ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ లివింగ్ బాడీ టు డిస్కవర్ ద ప్రెజెన్స్ కాజ్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎ కాజ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా బాగలేదనుకో దీంట్లో నుంచి తీసేస్తారనమాట, దీన్ని మనం బయోప్సీ అంటారు. చనిపోయిన తర్వాత చేసేది ఆటోప్సీ అంటారనమాట. అలిగోరీ అంటే చిన్న ఒక స్టోరీ అనమాట, ప్లే చేస్తారనమాట. బ్లాస్ఫెమీ అంటే ఏమంటే ఇక్కడ ఎట్లంటే అట్లా తిట్టి రాయడము దేవుని అగైనెస్ట్. క్రోనాలజీ అంటే సీక్వెన్స్లీ అని చెప్పుకోవచ్చు అనమాట, సీక్వెన్స్ వైజ్ ఈవెంట్స్ అనమాట. ఏ లార్జ్ బిల్డింగ్ విత్ అన్ ఎక్స్టెన్సివ్ ఫ్లోర్ ఏరియా అంటే హ్యాంగర్, ఎక్కడైతే మనం ఎయిర్ క్రాఫ్ట్ పెడతారో దాన్ని హ్యాంగర్ అంటారు. కవర్ అంటే స్లాంగ్, ఏ ఉమెన్ ఎస్పెషలీ 1/30 30 ఏళ్ళ తర్వాత ఈ విధంగా మంచిగా రొమాంటికల్లీ షో ఆఫ్ చేస్తుందో ఆమె వేష అని చెప్పుకోవచ్చు అనమాట. వెనిగర్ మనం చూసినట్లయితే ఇది యాపిల్ సైడర్ వెనిగర్, అసిటిక్ యాసిడ్ దాంట్లో ఉంటుంది. బడ్గెరియర్ అంటే కామన్ పరకీట్ ఆర్ షెల్ పరకీట్ అని చెప్పుకోవచ్చు, సీడ్ ఈటింగ్ ప్యారెట్ అనమాట. సో దాన్ని బడ్గెరియర్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ క్యాచీ అంటే మనకు తెలుసు, ఎక్కడైతే ఈ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ద సేమ్ టైప్ ఆఫ్ స్టోర్డ్ ఇన్ ఏ హైడెన్ ఆర్ ఇన్యాక్సెసిబుల్ ప్లేస్, క్యాచీ స్టోరేజ్ అంటారు, మనకందరికీ తెలుసు. నెక్స్ట్ ఇవన్నీ చూసుకోండి మీరు. ఫర్దర్ థియరీ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ లా అంటే జూరిస్ ప్రుడెన్స్ అని చెప్పుకోవచ్చు. డిసిడెన్స్, అసెండెన్స్, డెఫరెన్స్. సో ఇవన్నీ మనము కొన్ని డిఫికల్ట్ నేచర్ అడుగుతాడు. ఫిలప్ ద బ్లాంక్స్, ఈ విధంగా ఒక క్లాస్ టెస్ట్ ఇస్తాడనమాట. ఆ క్లాస్ టెస్ట్లో కింద మీకు ఆప్షన్స్ ఇస్తాడు ఏబిసిడి అని చెప్పి, దాంట్లో కరెక్ట్ సెట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము వన్ వర్డ్లో ద పీపుల్ ఇన్ ద థియేటర్ ఆర్ సినిమా, దాన్ని వాళ్ళని ఏమంటారంటే ఆడియన్స్ అని చెప్పుకోవచ్చు. క్రౌడ్ వేరు, ఆడియన్స్ వేరు, స్పెక్టేటర్స్ వేరు. సో వాటికి సంబంధించిన ఖచ్చితంగా మీరు చూసుకోండి. స్పెక్టేటర్స్ అనే వాళ్ళు స్పోర్ట్స్కి వస్తారనమాట. ఎ మ్యాన్ హూ ఆపరేట్స్ ఆన్ సిక్ పీపుల్, అతని సర్జన్ అని చెప్పుకోవచ్చు. బాగా మిగతావన్నీ మీరు చూసుకోండి. ఏ బుక్ కంటైనింగ్ సమ్రైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దరు ఒక ఇన్స్ట్రుమెంట్ ఫర్ వ్యూయింగ్ ఆబ్జెక్ట్స్, టెలిస్కోప్ వాడతారనమాట, డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్. మిగతా అది మైక్రోస్కోపు, పెరిస్కోపు, కెలడియోస్కోప్ అనేది మనకు తెలుసు. నెక్స్ట్ హేటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ అంటే మిసాలజిస్ట్, ఇష్టపడను అనమాట. ఇల్లిటరేట్ అంటే చదివేది రాదు. బిబ్లియోఫైల్ అంటే పుస్తకాలను ఇష్టపడతాడనమాట. ప్లేస్ వేరే లార్జ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ ఈ స్టోర్డ్ అంటే
రిపోజిటరీ అని చెప్పి మిగతా ఆర్మరీ అంటే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ పెడతారు. హార్బర్ ఎక్కడైతే షిప్పులు కట్టేస్తారనమాట. శానిటోరియం అంటే బాగలేని వాళ్ళు అక్కడ ఉంచుతారనమాట. బ్యాడ్ సిచ్యువేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే డైలపేటెడ్ అంటారు, రన్ డౌన్ అని చెప్పుకోవచ్చు. అయిపోయింది మన కథ అని. సమ్వన్ హూ మేక్స్ ఎ బెట్ అంటే వాడు పంటర్ అంటాడు అనమాట. వాడు వెళ్తాడు క్యాసినోకి వెళ్ళి ఈ విధంగా బెట్ కడతాడనమాట. మ్యాలిఫ్యాక్టర్ అంటే ట్రబుల్ మేకర్, ఎవరైతే వాడు ట్రబుల్ తెస్తూ ఉంటాడో. నెక్స్ట్ డేస్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. స్టేట్ ఇన్ విచ్ వన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ బికాస్ హీ ఆర్ షీ ఈజ్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. తూగుతూ అంటాడు, ఇక్కడేమో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఎంబెజల్మెంట్ అంటే ఫ్రాడ్యులెంట్ అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏదన్నా లిటిగేషన్ చేసి ఒకరిని మోసం చేయడం అనమాట. దాన్ని ఎంబెజల్మెంట్ అంటారు. వ్యాండలిజం అంటే డ్యామేజ్ చేయడము. బ్రైబరీ అంటే కరప్షన్ తీసుకోవడం. ఇక్కడ ఖచ్చితంగా ఆర్టికల్స్ బేస్డ్ మిమ్మల్ని అడుగుతున్నాడు. ఆర్టికల్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఆర్టికల్స్ సపరేట్గా నేను ఒక వీడియో చేశాను, 3 వీడియోలు ఆర్టికల్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆర్టికల్స్కి. ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే ఇంగ్లీష్ ప్లేలిస్ట్లో మీకు కనపడతాయి అన్నమాట. లేదంటే మీరు ఐ బటన్లో చూసుకోండి, హెల్ప్ అవుతుంది. హీ టోల్డ్ ఐఎమ్ లీవింగ్ టుడే అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీరు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ స్పీచ్ మిమ్మల్ని అడిగాడు, సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హీ కుడ్ నాట్ లుక్ ఎనీథింగ్ ఇన్ ద డార్క్ రూమ్ అంటే హీ కుడెంట్ సీ త్రూ అని చెప్పుకోవచ్చు. లుక్ ఎనీథింగ్ అంటే అక్కడ సీ త్రూ ఈజ్ బెటర్ అనమాట. హీ వాజ్ ఫైండ్ ఫర్ కేర్లెస్ డ్రైవింగ్ అంటే హీ గెట్ ఫైండ్ అని చెప్పి వాజ్ ఫైండ్కి బదులు రాయొచ్చు అనమాట. వీ లుక్ ఫార్వర్డ్ టు హియర్ యూ బదులు వీ లుక్ ఫార్వర్డ్ టు లిసన్ ఫ్రమ్ యూ అని చెప్పి బాగా ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ అనమాట ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అనిల్ అండ్ మీ బదులు అనిల్ అండ్ ఐ అని రాయాల్సి ఉంటుంది. విల్ యూ కైండ్లీ లూజ్ ద నాట్ అంటే నాట్ అనేది ఓపెన్ చేయకూడదు, దాన్ని లూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో చూసుకోండి, వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. చాలా ఇంప్రూవ్మెంట్కి నో ఇంప్రూవ్మెంట్ సెంటెన్సెస్ కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుందన్నమాట. అకస్టమ్ యువర్ సెల్ఫ్ టు హిస్ బ్రదర్ నెవర్ హ్యాడ్ అని రావాలన్నమాట, ఎందుకంటే ఇది పాస్ట్లో ఉంది అనమాట. సో ఈ విధంగా ప్రతిదీ ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ చూసినట్లయితే ఏ ప్రాపర్టీ డీలర్ వాజ్ షూట్ డెడ్ కాదు, షార్ట్ V3 ఫామ్ రావాలి. అదేవిధంగా నెమ్ము అండ్ మీను ఈజ్ ఇన్ రాంగ్, సో ఇక్కడ ఆర్ రాకూడదు, ఎందుకంటే ఎయిదర్ ఆర్ ఫాలోడ్ బై సింగులర్ ఈజ్ అనేది రావాలా. ఇవన్నీ రూల్స్ అనమాట. ఐ అండ్ మై కొలీగ్ తప్పదనమాట. మై కొలీగ్ అండ్ ఐ, తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎవరో మోక్షమా అని చెప్పి ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ మనం తెలుసుకోవచ్చు అనమాట. అది 2, 3, 1 ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్. దే వుడ్ నాట్ హ్యావ్ ఏబుల్ టు ప్లాన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద జాబ్ అని చెప్పి హ్యావ్ బీన్ ఏబుల్ అనేది రావాలా, ఎందుకంటే వుడ్ తర్వాత ఈ విధంగా మనము బీన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ హిమ్సెల్ఫ్ అనేది మైసెల్ఫ్ ఉండకూడదు. యాజ్ హీ వాజ్, అతని గురించి చెప్తున్నాడు కాబట్టి హిమ్సెల్ఫ్ అని ఉండాలి, కానీ నువ్వు ఎక్కడా లేవు కాబట్టి మైసెల్ఫ్ రాకూడదు. హౌ మచ్ ఎవర్ ట్రైడ్ హార్డర్ హీ కుడెంట్ స్టాప్ క్రయింగ్ అని చెప్పి. నెక్స్ట్ దెర్ ఈజ్ నో మెరిట్ ఇన్ క్రయింగ్ ఓవర్ ద స్ప్లిట్ మిల్క్ అనమాట. అంటే పాలు ఏమైందంటే చెడిపోయినాయి అనమాట. సో దాని మీద అంటే ఏదైనా ఒక జరిగిపోయిన తర్వాత దాని గురించి బాధపడడం ఏం లేదు అని చెప్పి. ద బుక్ హ్యాస్ బీన్ రిటర్న్ అని చెప్పి బీన్ తర్వాత V3 ఫామ్ వస్తుంది. రోజ్ టు ఏ పొజిషన్ ఉండాలి, కానీ రోజ్ ఇన్ పొజిషన్ ఉండకూడదు. సో ఈ విధంగా మ్యాక్సిమం నా వరకు నా ప్లేలిస్ట్ చూసిన వాళ్ళు ఎప్పుడైనా మించిపోయింది ఏం లేదు. ఆ ప్లేలిస్ట్ చూడండి, చదువుకోండి. నాకు తెలిసినంత వరకు యాజ్ ఏ ఎక్స్ నేవీ ఇప్పుడు నేను CGST డిపార్ట్మెంట్లో ట్యాక్స్ అసిస్టెంట్, SSS CGLలో కూడా జాబ్ వచ్చింది. మీరు అనుకుంటారు సార్ ఈ 3 ఇయర్స్లో నేను మ్యాక్సిమం అనేది మీకోసం ఇవ్వడం జరిగింది. బుక్స్ కూడా నేను తయారు చేశాను, ఆ బుక్స్ కూడా మీరు చూసుకోండి. నేను ప్లేలిస్ట్లో చాలా ఆ వీడియోస్ పెట్టాను. అసలు దాని యొక్క కాస్ట్ కానీ వాటికి సంబంధించి నా టెలిగ్రామ్లో కూడా మీరు ఖచ్చితంగా జాయిన్ కాండి, చాలా హెల్ప్ అవుతుంది. ఆ టెలిగ్రాము అబౌట్ సెక్షన్లో నా లింక్ ఉంటుందన్నమాట, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. జై హింద్, జై భారత్.